అంతరిక్షంలో స్పేస్లో కూడా క్రిస్మస్ జరుపుకున్నారంట సైంటిస్ట్. వార్తల్లో చూడండి, పేపర్లో చూడండి, అంతరిక్షంలో కూడా క్రిస్మస్ జరుపుకున్నారు సైంటిస్ట్. భూమికి కొన్ని వందల కిలోమీటర్ల పైకి భూమిని దాటేసి వెళ్ళిపోయి ఒక ఇల్లు కట్టుకున్నారు అక్కడ సైంటిస్టులు. భూమికి కొంత వేల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయి ఒక స్పేస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి కొంతమంది సైంటిస్టులు వెళ్ళి ఆ అంతరిక్షంలో నుండి పరిశోధనలు చేస్తూ ఉంటారు. భూమికి దూరంగా ఎలా చుట్టూ ఇంకా గ్రహాలు ఏమున్నాయి, ఇక్కడ గాలి ఉందా, ఆక్సిజను, ఇంకా ఎట్లా ఇక్కడ ఉండగలుగుతాం మనం అని భూమికి దూరంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఒక ఇల్లు లాంటిది స్పేస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ కొంతమంది ఉన్నారనమాట. నిరంతరం కొంతమంది ఉండి అక్కడ పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఆ పరిశోధనలు చేసే వారిలో కొంతమంది మొన్న వాళ్ళు కూడా క్రిస్మస్ తాత ఆ టోపీ పెట్టుకొని మెర్రీ క్రిస్మస్ అని పెట్టుకొని ఇంకా క్రిస్మస్ కేక్ కట్ చేయటం, ఇంకా అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారంట. సంతోషం లేదా? దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షంలో కూడా ఆరాధించబడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. స్పేస్లో కూడా ఆయన ఆరాధిస్తున్నారు సైంటిస్ట్. కొంతమంది అంటారు గొర్రెలమ్మ ఇల్లు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు గొర్రెలు ఇల్లు అమాయకులు, గొర్రెలు మాత్రమే ఆరాధిస్తారంట. బైబిల్లో గొర్రె కాపర్లు యేసుక్రీస్తును ఆరాధించారు, జ్ఞానులు కూడా ఆరాధించారు, సైంటిస్టులు కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ కూడా స్పేస్ స్టేషన్లో ఆరాధిస్తున్నారు. మెరీ క్రిస్మస్ పైనుంచి భూమి మీద ఉన్న వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు అని. దేవుని స్తోత్రం. నాసా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట ఆ వీడియో. కొంతమంది డౌట్ వచ్చింది, ఇది ఏమైనా ఫేక్ వీడియో ఏమో, ఈ పైకి క్రిస్మస్ టోపీలు ఇవన్నీ క్రిస్మస్ సంబంధించిన పూలు ఇవన్నీ ఎలా వెళ్తాయి అని కొంతమంది అంటే, నాసా వాళ్ళు క్లియర్గా చెప్పారు. వాళ్ళు నవంబర్లోనే ముందుగానే వెళ్ళారు, అప్పుడే వాళ్ళకి క్రిస్మస్ టోపీ ఇవన్నీ ఇచ్చి పంపించాము. నిజంగా వాళ్ళు పైన క్రిస్మస్ చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు స్పేస్లో. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. కీర్తన 8వ అధ్యాయం చదవండి. కీర్తన 8వ అధ్యాయం 1 వచనాలు 2 వచనాల్లో, కీర్తన 8వ అధ్యాయం 1, 2 వచనాలు చూడండి. మా ప్రభువా యెహోవా, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి యందంతట నీ నామము ఎంత ప్రభావము కలది. నాతో కూడా చెప్ప